Yeah, hi everyone. Good morning. Am I audible? Yes. Yes, you are. Okay. In yesterday class, we have discussed about ITS. So we have seen who are the persons involving in the ITS process. Thereafter, we have seen what are the roles we generally use in ITS applications. Okay, what are the applications or modules in ITSM module? Okay, so in today class, I will start with incident management. Okay, so first we can see the incident definition. Incident is an unplanned interruption to the IT service or reduction in quality of IT service or failure of CIA that has not yet impacted on IT service. Incident is an unplanned interruption to the IT service or reduction in quality of IT service or failure of a CIA that has not yet impacted on the IT service. అసలు ఇన్సిడెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇన్సిడెంట్ ఈజ్ అన్ అన్ప్లాన్డ్ ఇంటరప్షన్ టు ద ఐటీ సర్వీస్. ఓకే, ఏ ప్రాపర్ ప్లానింగ్ ఏమీ లేకుండా సడన్ గా ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి మనకి, దాన్ని మనం ఇన్సిడెంట్ అంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం క్లాస్ లో జూమ్ కనెక్ట్ అయి ఉన్నాము, సడన్ గా మీరు జూమ్ నుంచి సైన్ అవుట్ అయిపోయారు. ఓకే, సో మీకు క్లాస్ జరుగుతుంది బట్ సడన్ గా సైన్ అవుట్ అయిపోయారు. సో అది ఇష్యూ అనమాట. ఓకేనా, దాన్ని మనం ఇన్సిడెంట్ అంటున్నాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వీస్ లో ఇన్స్టాన్సెస్ వర్క్ చేస్తున్నారు, లైక్ సడన్ గా సెషన్ ఎక్స్పైర్డ్, యూజర్ లాగ్డ్ అవుట్ అని చెప్పేసి వచ్చి మీరు లాగౌట్ అయిపోయారా మీ ప్రమేయం లేకుండా సంథింగ్. తర్వాత మీరు లాగిన్ అవుదాం అనుకుంటుంటే లాగిన్ అవ్వలేకపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ ప్లానింగ్ ఏమీ లేదు, సడన్ గా ఒక ఇష్యూ వచ్చేసింది. ఓకే, సడన్ గా ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది కాలిపోయింది, ఇష్యూ. ఓకే, అర్థమైందా అండి? ఇన్సిడెంట్ అని మనం ఎప్పుడు అంటాము, ఏ ప్లానింగ్ లేకుండా సడన్ గా ఏదైనా ఒక ఇష్యూ కనుక జరిగితే దాన్ని మనం ఇన్సిడెంట్ అంటున్నాము. Can we call it as unknown error? సారీ, Unknown error అనొచ్చా? Unknown error అని. నో, అన్నోన్ ఎర్రర్ నే మనము ఇన్సిడెంట్ అని అంటున్నాము, బట్ అన్నోన్ ఎర్రర్ అని ఆ కీవర్డ్ యూజ్ చేయకూడదు. ఓకే ఓకే, అది ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక టికెట్ బుక్ చేస్తాం అనుకున్నాం ఐఆర్సిటిసిలో, ఎస్, డ్యూరింగ్ ది పేమెంట్ అది సడన్ గా అది స్టక్ అయిపోవడం, లేకపోతే పేజీ వేరే పేజీకి రీడైరెక్ట్ అయిపోవడము అలా జరిగితే దట్ ఈస్ ఇన్సిడెంట్ అనొచ్చా? ఇన్సిడెంట్, దట్ ఈస్ ఇన్సిడెంట్. ఓకే.
మీరు సడన్ గా లైక్ ఆఫీస్కి వెళ్తున్నారు, లైక్ ఐడి కార్డ్ స్వైప్ చేద్దామని చూస్తే సడన్ గా కార్డ్ మిస్ అయింది. దట్ ఈస్ ఇన్సిడెంట్. ఓకే, అర్థమైందండి ఇన్సిడెంట్ అంటే ఏంటో. ప్రాపర్ ప్లానింగ్ ఏమీ లేకుండా సడన్ గా ఏదైనా ఒక ఇష్యూ వస్తే దాన్ని మనం ఇన్సిడెంట్ అంటాం. ఓకేనా? ఇన్సిడెంట్ ఈజ్ అన్ అన్‌ప్లాన్డ్ ఇంటరప్షన్ టు ద ఐటీ సర్వీస్. ఓకే, ప్రాపర్ ప్లానింగ్ ఏమీ లేకుండా ఏదైనా ఒక ఇష్యూ రైజ్ అయితే దాన్ని మనం ఇన్సిడెంట్ అంటాం. నెక్స్ట్, రిడక్షన్ ఇన్ క్వాలిటీ ఆఫ్ ఐటీ సర్వీస్. రిడక్షన్ ఇన్ క్వాలిటీ ఆఫ్ ఐటీ సర్వీస్. సో మనము కస్టమర్స్ కి ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయి అంటే, సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. ఓకే, మనం ఎప్పుడు కూడా మన సర్వీసెస్ మన కస్టమర్స్ కి ఎప్పుడు కూడా క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ అండి, వీఆర్ రన్నింగ్ వన్ షాప్, ఒక షాప్ రన్ చేస్తున్నాం. ఓకే, సో ఒక కస్టమర్ వచ్చి ఏదో సోపో ఏదో అడిగారు, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో ఏదో డేట్ ఎక్స్పైర్ అయిపోయిన సోప్ ఇచ్చామనుకోండి, అక్కడ క్వాలిటీ మెయింటైన్ చేసామా మనము? నో, వీ హ్యావ్ నాట్ మెయింటైన్ ద క్వాలిటీ. దట్ ఈస్ ఆల్సో ఇన్సిడెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను రీసెంట్ గా అలా ఆఫీస్ ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లేదని చెప్పేసి న్యూ ల్యాప్టాప్ రిక్వెస్ట్ ట్రై చేశాను. సో వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ యూజ్డ్ ల్యాప్టాప్ పంపించారనమాట. సో ఆ ల్యాప్టాప్ లో కూడా సమ్ కీబోర్డ్ లో కొన్ని కీస్ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో ఎస్, నేను ఏదైతే ప్రోడక్ట్ రిక్వెస్ట్ ట్రై చేశానో ఆ ప్రోడక్ట్ రిసీవ్ అయింది, బట్ నాకు డ్యామేజ్ పీస్ వచ్చింది. అక్కడ క్వాలిటీ అనేది ఏమీ లేదు. ఎస్, ఐటమ్ అయితే వచ్చింది, బట్ క్వాలిటీ ఏం లేదు. ఇమ్మీడియట్ గా ఏం చేశాను, ఇన్సిడెంట్ రైజ్ చేశాను. ఓకే, అర్థమైందండి? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్. అర్థమైంది బ్రో. బ్రో ఇప్పుడు మరి Ah. ఇన్సిడెంట్ అనేది ఎవరు రైజ్ చేస్తారు టికెట్? అది సో కస్టమర్ రైజ్ చేస్తారా లేకుంటే? నో, లైక్ యా, it's not like customer, it's not like end user, it's not like you. Whoever got the issue, they will raise the incident. Okay, ఎవరికి ఇష్యూ వచ్చిందో వాళ్ళు రైజ్ చేస్తారు ఇన్సిడెంట్, వాళ్ళు ఎవరైనా కావచ్చు ఆర్గనైజేషన్ లో. ఓకే ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, like we are using Wi-Fi connections at home. Okay, so mostly in rainy seasons what happens, rainy seasons లో ఏమవుతుంది, లైక్ వైఫై సడన్ గా డిస్కనెక్ట్ అయిపోతుంటది. ఓకే, సడన్ గా డిస్కనెక్ట్ అయిపోతుంటది. సమ్ టైమ్స్ ఏంటంటే వస్తుంది, ఇంటర్నెట్ వస్తుంది కానీ అసలు అట్లీస్ట్ యుఆర్ఎల్స్ కూడా అవుతుంది. సో దెర్ ఈస్ నో క్వాలిటీ, క్వాలిటీ లేదు అక్కడ. ఓకే, సో దాన్ని కూడా మనం సెంటర్ అనొచ్చు. ఓకే, ఆర్గనైజేషన్స్ లో చూసుకుంటే, ఆర్గనైజేషన్స్ లో కానీ ఫర్ ఎగ్జాంపుల్, like for example governments ఉన్నాయి, so they are providing rice, something like that. Okay, so if they are providing good quality of products, that is fine. If there is no quality in that also we are calling incident. ఏదైనా మనము కస్టమర్స్ కి అందించే సర్వీసెస్ లో క్వాలిటీ లేదు అంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్. ఓకేనా, అర్థమైందండి? ఎస్. నెక్స్ట్, ఇప్పుడు మనం చెప్పుకుంది రిడక్షన్ ఇన్ క్వాలిటీ ఆఫ్ ఐటీ సర్వీస్. నెక్స్ట్, ఫెయిల్యూర్ ఆఫ్ ఏ సిఐ దట్ హ్యాస్ నాట్ yet impacted on IT service. Failure of a CI that has not yet impacted on IT service. Yes. For example, మనం ఒక టీమ్ లో వర్క్ చేస్తున్నాం, 5 members టీమ్ లో. ఓకే, సో ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒక 5 members టీమ్ లో వర్క్ చేస్తున్నాము. నాకు ఒక ప్రయారిటీ టికెట్ అసైన్ చేశారు. ఓకే, సో అది నేను కంప్లీట్ చేయాలి, ఈ రోజే కంప్లీట్ చేసి మూవ్ చేయాలి టెస్ట్ ఎన్విరాన్మెంట్ కి.
సో బట్ ఏమైందంటే నా ల్యాప్టాప్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఓకే. నా ల్యాప్టాప్ అనేది వర్క్ అవ్వట్లేదు. సడన్ గా స్టాప్ అయిపోయింది వర్క్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో బట్ నేను ఆ వర్క్ చేయాలి. మేబీ నాకు అదర్ రిసోర్సెస్ కూడా ఉండొచ్చు. మేబీ పర్సనల్ ల్యాప్టాప్ యూజ్ చేయొచ్చు. లేకపోతే అదర్ టీమ్ మెంబర్స్ ల్యాప్టాప్‌లో కొంత టైం వర్క్ చేసుకొని నేను దాన్ని మూవ్ చేసుకోవచ్చు. ఓకే. నా ల్యాప్టాప్ పాడైపోయినంత మాత్రాన నేను చేయాల్సిన వర్క్ ఏమి ఆగట్లేదంట. ఓకే. దట్ ఈస్ ఆల్సో ఇన్సిడెంట్. అంటే సమ్ సిస్టమ్ అనే లైక్ సమ్ ఇష్యూ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే. బట్ మన బిజినెస్ ఏదైతే ఉందో దానికి లాస్ ఏమీ జరగట్లేదు. దాన్ని కూడా మనం ఇన్సిడెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అండి సడన్ గా పవర్ పోయింది. ఇంట్లో సడన్ గా పవర్ పోయింది. బట్ మన దగ్గర ఇన్వర్టర్ ఉంది. ఓకే. ప్రస్తుతానికి ఆ ఆ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఏదైతే మనకి అవసరం ఉందో అది రన్ అవుతుంది ఇంట్లో. ప్రాబ్లమ్ ఏమీ లేదు. బట్ దాన్ని కూడా ఇన్సిడెంట్ అంటాం. పవర్ పోయింది కదా! సో దాన్ని కూడా ఇన్సిడెంట్ అంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వెయిట్ ఆలోచిస్తున్నాను 1 మినిట్. ఫర్ ఎగ్జాంపుల్ అండి మీరు సర్వీస్ ఇన్స్టాన్స్‌లో ఒక అప్లికేషన్‌కి యాక్సెస్ చేసుకోలేకపోతున్నారు. మీరు సర్వీస్ ఇన్స్టాన్స్‌లో ఒక అప్లికేషన్‌కి యాక్సెస్ చేసుకోలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఇన్సిడెంట్ అప్లికేషన్‌కి యాక్సెస్ చేసుకోలేకపోతున్నారు. ఓకే. యాహ్! దట్ ఈస్ ఇన్సిడెంట్. మీకు ఆ ఇష్యూ ఉంది కాబట్టి అది ఇన్సిడెంట్. బట్ దానివల్ల ఆర్గనైజేషన్‌కి ఏమన్నా లాస్ ఉంటదా? ఏమి ఉండదు. ఓకే. అర్థమైందండి? ఫెయిల్యూర్ ఆఫ్ ఎ సీఏ దట్ హాస్ నాట్ యెట్ ఇంపాక్టెడ్ ఆన్ ఐటీ సర్వీస్. అర్థమైందా? ఫెయిల్యూర్ ఆఫ్ ఎ సీఏ బ్రో. దట్ యెస్ బ్రో. హాస్ నాట్ యెట్ ఇంపాక్టెడ్ ఆన్ ద ఐటీ సర్వీస్. యెస్ బ్రో. బట్ యెస్. ఐ హావ్ ఎ ఒక స్మాల్ ఇష్యూ డౌట్. ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది మనకి. బట్ ఆర్గనైజేషన్‌కి అయితే ఏమి ఇంపాక్ట్ లేదు. బట్ దాన్ని కూడా మనం ఇన్సిడెంట్ గానే కన్సిడర్ చేస్తాం. బ్రో. చెప్పండి. ఇప్పుడు ఇన్సిడెంట్ వచ్చిందంటున్నారు. బట్ ఆర్గనైజేషన్‌కి ఇంపాక్ట్ లేదంటున్నారు. అంటే మన వర్క్ అని ఆగిపోతుంది గదా! ఇంపాక్ట్ లేకుండా ఎలా అది అవుద్దంటారు? అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో సో ఐయామ్ యుటిలైజింగ్ అదర్ టీమ్ మెంబర్ సిస్టమ్ రైట్. హుహుహు. ఓకే. అంటే ఏదో నాకు ఇష్యూ వచ్చినంత మాత్రాన ఆ వర్క్ అనేది ఆగట్లేదు. మేబీ లైక్ అదర్ టీమ్ మెంబర్ సిస్టమ్‌లో గాని అట్లా వర్క్ చేసి నేను కంప్లీట్ చేయాల్సిన టాస్క్ కంప్లీట్ చేస్తున్నాను. ఓకే. సో ఓకే. దానివల్ల బిజినెస్ ఇంపాక్ట్ ఏముంటదో ఏముండదు. హ్మ్. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అండి మీరు ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నారు. సో మీ ల్యాప్‌టాప్ సంథింగ్ ఏదో సడెన్‌గా లైక్ యూ కెన్ సే స్పీకర్ రిలేటెడ్ డ్రైవర్స్ ఏవో పోయాయి. ఓకే. స్పీకర్ డ్రైవర్స్ రిలేటెడ్ ఏవో పోయాయి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. మీరేం చేశారంటే లైక్ ఐటీ రిపేర్ సెంటర్ ఏదైతే ఉంటదో ఆర్గనైజేషన్‌లో వాళ్ళకోసారి చెక్ చేద్దామని వెళ్లారు. బట్ మీకు ఐడీ కార్డ్ యాక్సెస్ లేదు ఆ రూమ్‌లోకి. ఓకే. ఐడీ కార్డ్ యాక్సెస్ లేదు రూమ్‌లోకి. మీకు యాక్సెస్ లేనంత మాత్రాన ఆ బిజినెస్ ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఓకే. జస్ట్ స్పీకర్ వర్క్ అవ్వట్లేదు అంతే. మీరు వర్క్ మీరు కంటిన్యూ చేయగలరు. ఓకే. బట్ అది కూడా ఇన్సిడెంట్ అన్నమాట. అర్థమైందా? అంటే ఎలా అంటే అండి మనకొక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ వచ్చినంత మాత్రాన మన ఆర్గనైజేషన్‌లో ఉన్న మన బిజినెస్‌కైతే ఏమి ఇంపాక్ట్ లేదు. దాన్ని కూడా మనం ఇన్సిడెంట్ అనే అంటాం. యెస్ బ్రో. అయితే ఓకే. ఇక్కడ చిన్న నాకు అర్థమైంది ఒకటి. అంటే మనం చెప్పండి. మనం వాడే సర్వీస్‌లో అంటే వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా ఇంటరప్షన్ వస్తే దాన్ని ఇన్సిడెంట్ అంటాం. ఇన్సిడెంట్ అంటాము. యెస్. ఆహ్, ఆహ్, ఏ కైండ్ ఆఫ్ ఇంటరప్షన్ అయినా ఏ అవ్వచ్చు. లైక్ వాట్ వ వాట్ అదేలే. వాట్ వాటెవర్ ఇట్ ఈస్ అంటే మనకి హ్మ్. ఫర్ సపోజ్ హార్డ్‌వేర్ ఫెయిల్యూర్స్ గాని, లేకుంటే ఇంకోటి గాని యెస్. ఏదొచ్చినా ఏదైనా ఇన్సిడెంట్ అంటాం. హ్మ్. లైక్ ఏదైనా యాక్సెస్ ఉండకపోవడం గాని హ్మ్. ఏదైనా అవ్వచ్చండి. ఓకే ఓకే. బ్రో. అర్థమైంది. సో మనము ఈ మధ్య కాలంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. లైక్ ఒక బ్యాంక్‌లో మేనేజరు లోన్ అప్లికేషన్ అప్రూవ్ చేయాలి 20 మెంబర్స్‌కి. ఓకే. బట్ అప్రూవల్ బటన్ వర్క్ అవ్వట్లేదని చెప్తుంది.
అది కూడా ఇన్సిడెంట్. ఆ అప్రూవల్ బటన్ వర్క్ అవ్వనంత మాత్రాన ఆ బ్యాంకుకి వచ్చే నష్టం ఏం లేదు. ఓకే. కాకపోతే వాళ్ళకి ఇంకొక రోజు, ఈ రోజు వర్క్ అవ్వట్లేదు రేపు రండి ఆహ్, లోన్ అప్రూవ్ చేస్తామని చెప్తారు. ఆ బ్యాంక్‌కి వచ్చిన నష్టం ఏం లేదు. కానీ అది కూడా ఇన్సిడెంటే. ఓకే. అర్థమైందా? యెస్. Incident is an unplanned interruption to the IT service, or reduction in quality of IT service, or failure of a CI that has not yet impacted on IT service. I'm repeating. Incident is an unplanned interruption to the IT service, or reduction in quality of IT service, or failure of CI that has not yet impacted on IT service. ఓకే. ఇది ఇన్సిడెంట్ డెఫినిషన్. యాజ్ టీజ్ చెప్పాలి. ఇక్కడ ఎలా అయితే ఉందో అలానే చెప్పాలి మీరు ఇంటర్వ్యూలో కూడా. ఓకే. సో ఇక్కడ సిఐ అంటున్నాము. సిఐ అంటే ఏంటి? కాన్ఫిగరేషన్ ఐటెమ్. సిఐ స్టాండ్స్ ఫర్ కాన్ఫిగరేషన్ ఐటెమ్. కాన్ఫిగరేషన్ ఐటెమ్ అంటే ఏంటి? ఎనీథింగ్ we are using in our IT service. It may be laptop, desktop, software, any application, whatever it may be. Okay. Next, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. చూడండి. సో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఈస్ ప్రాసెస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఆల్ ఇన్సిడెంట్స్. The purpose of incident management is to restore the normal service operations as quickly as possible and minimize the impact on the business operations, thus ensure that agreed level of service quality is maintained. ఓకే. సో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఎప్పుడు ఏం ఆలోచిస్తదంటే, ఆ వచ్చిన ఇష్యూని ఎంత త్వరగా రిజాల్వ్ చేయాలనేది చూస్తుంటది. ఓకే. ఒక 2 మినిట్స్ హోల్డ్‌లో ఉంటాను. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ డెఫినిషన్స్ ఒకసారి చదవండి 1 ఆర్ 2 టైమ్స్. ఓకే.
ఓకే గైస్. సో చూడండి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. Incident management is process responsible for managing life cycle of all incidents. The purpose of incident management is to restore the normal service operations as quickly as possible and minimize the impact on the business operations. Thus ensure that agreed level of service quality is maintained. Okay. So whenever we received one incident, so we have to resolve that incidents as early as possible. ఓకే, వీలైనంత త్వరగా దాన్ని మనము రిజాల్వ్ చేయాలి. వీలైనంత త్వరగా మనం దాన్ని రిజాల్వ్ చేసినప్పుడే మన బిజినెస్ మీద ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, సో దట్స్ ఎన్ష్యూర్ దట్ a great level of service quality is maintained. సో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనము వీలైనంత త్వరగా రిజాల్వ్ చేయాలి. అలా రిజాల్వ్ చేయడం వల్ల మన బిజినెస్ మీద ఇంపాక్ట్ తక్కువగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని వీలైనంత త్వరగా రిజాల్వ్ చేయాలి. మన బిజినెస్ మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఇంపాక్ట్ ఉన్నా కానీ చాలా తక్కువ ఇంపాక్ట్ ఉండేట్టు మనం చూసుకోవాలన్నమాట. అప్పుడేంటి, మన కస్టమర్ కి ఏదైతే మనం ప్రామిస్ చేసామో క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మెయింటైన్ చేస్తామని చెప్పేసి, సో అది మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఓకే, అర్థమైందండి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ డెఫినేషన్ అందరికి? ఎస్ బ్రో. ఓకే, సో మనము లైక్ డెవలప్మెంట్ వర్క్, సపోర్ట్ వర్క్ అని చెప్పేసి వినే ఉంటారు లైక్ ఆర్గనైజేషన్స్. ఓకే, సపోర్ట్ వర్క్ అంటే లైక్ ఇన్సూరెన్స్ మీద వర్క్ చేస్తాం కదా, దాన్ని కూడా సపోర్ట్ వర్క్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ వర్క్ అంటున్నాను. సో సపోర్ట్ వర్క్ లో ఇన్సిడెంట్ కూడా వన్ పార్ట్ అనమాట. ఎస్, అర్థమైందా? సపోర్ట్ వర్క్ అంటే ఏంటండి, ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని రిజాల్వ్ చేయడం ఆర్గనైజేషన్ లో. సో అందులో ఇన్సిడెంట్ కూడా ఒకటి. The support is like 24/7, right? 24/7 service. Yeah, whatever it may be. So maybe like we have different schedules, right? 24/7, like 8 to 5 weekdays, excluding the holidays. చాలా ఉంటాయి షెడ్యూల్స్, అవి మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే ఒక ఇన్సిడెంట్ వస్తే దాన్ని అది క్లియర్ అయ్యే వరకు దాన్ని మనం మానిటర్ చేయాలి, దాన్ని వర్క్ చేయాలి. దాన్ని ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటొచ్చు. కరెక్ట్ బ్రో? వీలైనంత త్వరగా దాన్ని రిజాల్వ్ చేయాలి. as soon as possible without affecting business. సో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకే, ఎస్. సో చూడండి, ఇన్సిడెంట్ టేబుల్ నేమ్ ఈస్ ఇన్సిడెంట్. ఓకే, ఇన్సిడెంట్ టేబుల్ నేమ్ ఈస్ ఇన్సిడెంట్. సో బేసికల్ గా మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ లో ప్రతి డేటా కూడా టేబుల్స్ లోనే స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇన్సిడెంట్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి ఇన్సిడెంట్ అండి. ఓకే, ఇన్సిడెంట్ డేటా మొత్తం ఇన్సిడెంట్ అనే టేబుల్లో స్టోర్ అవుతుంది. మీకు ఇది టేబుల్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అర్థమవుతుంది అనమాట. ఒకవేళ ఇప్పుడు అర్థం అవ్వకపోతే ఈ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్, ఇన్సిడెంట్ టేబుల్ వాస్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ టాస్క్ టేబుల్. ఇన్సిడెంట్ టేబుల్ వాస్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ టాస్క్ టేబుల్. ఇన్సిడెంట్ అనే టేబుల్ టాస్క్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ చేస్తుంది. అంటే ఇన్సిడెంట్ టేబుల్ యొక్క పేరెంట్ టేబుల్ టాస్క్ టేబుల్ అని. ఇన్సిడెంట్ టేబుల్ యొక్క పేరెంట్ టేబుల్ టాస్క్ టేబుల్. అట్లాగే మనకి ఇన్సిడెంట్ తో పాటు ఇన్సిడెంట్ టాస్క్ టేబుల్ అని కూడా ఉంటుంది. ఇన్సిడెంట్ టాస్క్ టేబుల్ నేమ్ వచ్చేసి ఇన్సిడెంట్ అండర్స్కోర్ టాస్క్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద టాస్క్ టేబుల్. ఇన్సిడెంట్ టాస్క్ టేబుల్ ని ఎక్స్టెండ్ చేస్తుంది, ఇన్సిడెంట్ టేబుల్ కూడా ఇన్సిడెంట్ టేబుల్ ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ డెఫినేషన్స్ యాజ్ ఇట్ ఈస్ చెప్పాలి. ఓకే, అక్కడ ఎలా అయితే ఉన్నాయో అలా యాజ్ ఇట్ ఈస్ చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ డెఫినేషన్స్ యాజ్ ఇట్ ఈస్ చెప్పాలి. ఓకే.
ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయండి ఇక్కడ? నో బ్రో, గుడ్ టు గో. ఓకే, ఫైన్. నెక్స్ట్, who are the persons ఇన్వాల్వింగ్ ఇన్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్? ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? ఓకే, సేమ్ మనం నిన్న ఎస్టర్డే పర్సన్స్ ఎవరినైతే డిస్కస్ చేసుకున్నామో వాళ్ళే ఉంటారు అన్నమాట ఇక్కడ కూడా, కాకపోతే టర్మినాలజీ డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ అంతే. ఓకే, కాలర్, సర్వీస్ డెస్క్ ఏజెంట్, ఐటీ సపోర్ట్ టీమ్స్, ఇన్సిడెంట్ అడ్మిన్, ప్రాసెస్ ఫోన్, వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అనమాట ఇక్కడ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్. ఓకే, కాలర్ అంటే ఎవరు? సబ్మిట్ ఇన్సిడెంట్ రిక్వెస్ట్. సబ్మిట్ ఇన్సిడెంట్ రిక్వెస్ట్. కాలర్ అంటే ఎవరయ్యా అంటే ఎండ్ యూజర్ అనమాట. ఎవరికైతే ఇష్యూ వచ్చిందో వాళ్ళు కాలర్ అన్నమాట. ఓకే, ఎవరికైతే ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఉన్నాను, నాకు ఒక ఇష్యూ వచ్చింది, నేనే కాలర్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నరసింహ ఉన్నారు, తనకి ఏదో సంథింగ్ ఇష్యూ వచ్చింది, తను ఇన్సిడెంట్ ట్రై చేశాడు, తనే కాలర్. ఓకే, కాలర్ మీన్స్ ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ అని కూడా అంటాం. ది పర్సన్ హూ ఇస్ ఫేసింగ్ ఇన్సిడెంట్, రైట్? యా, ది పర్సన్ హూ ఈస్ ఫేసింగ్ ఇష్యూ ఆర్ ఇన్సిడెంట్. Okay, that we are calling as caller. Caller, yes. Okay. Service desk agent. Service desk agent అంటే ఎవరయ్యా అంటే ఫ్రంట్ లైన్ సపోర్ట్ మెంబర్స్ అన్నమాట. ఫ్రంట్ లైన్ సపోర్ట్ మెంబర్స్ అన్నమాట. లైక్ కస్టమర్ కేర్, సర్వీస్ డెస్క్ పీపుల్. ఓకే, కస్టమర్ కేర్ ఆర్ సపోర్ట్ సర్వీస్ డెస్క్ పీపుల్. ఓకే అండి, సో సర్వీస్ డెస్క్ ఏజెంట్ ఈస్ ఏ level 1 support and primary point of contact with end users. Primary point of contact with end users. Okay. Sir, this can be within the organization or outside of organization also, right? Definitely within the organization. అంటే ఇప్పుడు ఒక కంపెనీ సర్వీస్ నౌ ప్రోడక్ట్ వాడుతుంటే కాలర్ అంటే అతను హీ రిపోర్ట్స్ ది ఇన్సిడెంట్ అండ్ ఇన్సైడ్ హౌ ఇట్ విల్ హ్యాపెన్, లైక్ వాట్ టేక్స్ ప్లేస్. సో చూడండి, ఎస్, చూడండి, ఇన్సిడెంట్ అనేది ఓన్లీ మన సర్వీస్ నౌ ఇష్యూ వస్తేనే రైజ్ చేస్తారని కాదు. ఓకే, ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, లైక్ ఏ డొమైన్ అయినా తీసుకోండి, వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దాన్ని మనం ఇన్సిడెంట్ అంటున్నాం. ఓకే, అర్థమైందా? ఓకే సార్, అంటే కానీ ఆ టూల్ రేస్ చేయడానికి యూజ్ చేసే టూల్ సర్వీస్ నౌ. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ ఇది ఇంటర్నల్ గా ఇన్సిడెంట్ కి ట్రై చేస్తారా, ఎక్స్టర్నల్ కూడా రైజ్ చేస్తారంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు సంథింగ్ ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నారు, ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు. ఓకే, సో మీకు ఏదో ఇష్యూ వచ్చింది, మీరు ఇన్సిడెంట్ ట్రై చేశారు. ఓకేనా, అట్లాగే మీ క్లయింట్ ఎవరైతే ఉన్నారో తనకు ఒక ఇష్యూ వచ్చింది, తను కూడా ఇన్సిడెంట్ ట్రై చేశారు. ఓకే, సో మీరు విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అయ్యారు, తను లైక్ మన ఆర్గనైజేషన్ కాదు, బట్ దే ఆర్ వీఆర్ వర్కింగ్ ఫర్ దేర్ ప్రాజెక్ట్. ఓకే, అర్థమైందండి? ఓకే, ఒక ఇంటర్ఫేస్ లా ఉంటుంది, లైక్ ఇంటర్ఫేస్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ మధ్య చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, లైక్ బ్యాంక్ లో అప్రూవల్ బటన్ వర్క్ అవ్వకపోతే వాళ్ళు టికెట్ ట్రై చేశారు, టీసీఎస్ వాళ్ళు వర్క్ చేశారు అని చెప్పుకున్నాం. ఓకే, లైక్ టీసీఎస్ వాళ్ళు ఏంటంటే ఆ బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు. ఓకే, అర్థమైందా? అంటే వీళ్ళు ఎక్స్టర్నల్ పర్సన్స్ కదా, బ్యాంక్ ఎంప్లాయీస్, కానీ వీళ్ళ మధ్య వచ్చేది సర్వీస్ నౌ టూల్. ఎస్. ఓకే, ఓకే, నెక్స్ట్ ఐటీ సపోర్ట్ టీమ్స్. ఐటీ సపోర్ట్ టీమ్స్ ఏంటంటే ఎక్స్పర్ట్ ఇన్ ద పర్టికులర్ డొమైన్, ఎక్స్పర్ట్ ఇన్ ద పర్టికులర్ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్. సో యూ కెన్ సీ ఇది సర్వీస్ నౌ అనేది ఒక థర్డ్ పార్టీ లాగా యూజ్ చేస్తారా అండి? ఎస్ అండి. సో సర్వీస్ నౌ అనేది ఇక్కడ ఎలా యూజ్ చేస్తారంటే లైక్ ఏమైనా టికెట్స్ రైజ్ చేయడానికి కానీ, రిజాల్వ్ చేయడానికి కానీ. ఓకే, లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ అప్లికేషన్స్, మనం 1 by 1 నేర్చుకుంటూ ఉంటాం. ఓకే,
సో చూడండి, ఐటీ సపోర్ట్ టీమ్స్ అంటే ఏంటంటే L2, L3 సపోర్ట్ టీమ్స్ అన్నమాట. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఇన్ 1 or more టెక్నాలజీస్. ఫర్ ఎగ్జాంపుల్, మనం సర్వీస్ నౌ డెవలపర్స్ అంటున్నాం. వీఆర్ ద L2 or L3 సపోర్ట్ మెంబర్స్. ఓకే, బేస్డ్ అపాన్ అవర్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ అపాన్ అవర్ సబ్జెక్ట్. ఓకే, అర్థమైందండి? అంటే ఆ పర్టికులర్ డొమైన్ లో ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు L2 or L3 సపోర్ట్ టీమ్ మెంబర్స్ అన్నమాట. ఐటీ సపోర్ట్ టీమ్స్ అంటారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇన్సిడెంట్ అడ్మిన్ configures specific elements of the process within ServiceNow. Configures specific elements of the process within the ServiceNow. ఈ ఇన్సిడెంట్ అడ్మిన్ అనే పర్సన్ ఏం చేస్తారంటే, యాజ్ పర్ ద ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా కొత్త ఫార్మ్స్ కాన్ఫిగర్ చేయాలి, కొత్త ఇన్సిడెంట్ ఫార్మ్స్, లేకపోతే కొత్త ఫంక్షనాలిటీ ఏమైనా యాడ్ చేయాలి మన ఇన్సిడెంట్ కి అంటే ఇన్సిడెంట్ అడ్మిన్ చేస్తుంటారు అన్నమాట మొత్తం. ఓకే, ప్రాసెస్ ఓనర్ డే టు డే యాక్టివిటీస్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. లైక్ మేనేజెస్ ద డే టు డే యాక్టివిటీస్, ప్రాసెస్ యాక్టివిటీస్. ఓకే, లైక్ ఎన్ని ఇన్సిడెంట్స్ రైజ్ అవుతున్నాయి, ఎన్ని రిజాల్వ్ అవుతున్నాయి డైలీ, దేని రిలేటెడ్ ఇన్సిడెంట్స్ రైజ్ అవుతున్నాయి. ఓకే, లైక్ ఇలాంటివన్నీ ప్రాసెస్ ఓనర్ చూసుకుంటారు. మీకు ఈ పర్సన్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఇది బేసిక్ గా ఈ పర్సన్స్ అనేదండి ఎక్కడ వచ్చినా గానీ, ఈ ఐటీఎస్ త్రూ అవుట్ ఐటీఎస్ ఎక్కడ వచ్చినా గానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూకి అంత ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు అడగరు. ఓకే, నన్ను అయితే ఇప్పటివరకు ఎవ్వరూ అడగలేదు. ఓకే, సో సార్ ఒక్క క్వశ్చన్ సార్. మీకు జస్ట్ ఏంటంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారో తెలియడం కోసమే చెప్తున్నాను. చెప్పండి. సార్ ఒక క్వశ్చన్, ఇప్పుడు పర్సోనాస్ చెప్పారు కదా, సో ఈ పర్సోనాస్ కి ఒక్కొక్క పర్సన్ అసైన్ అయి ఉంటాడు ఫిజికలీ. విల్ దేర్ బి వన్ పర్సన్ హూ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ ప్రాసెస్? ఇప్పుడు సర్వీస్ డెస్క్ ఏజెంట్ అంటే ఒకతను అసైన్ అయి ఉంటాడు, ఐటీ సపోర్ట్ టీమ్ అంటే ఒకతను అసైన్ అయి ఉంటాడు, ఇన్సిడెంట్ అడ్మిన్ అంటే ఒకడు ఉంటాడా? కాలర్ అంటే చూడండి, కాలర్ అంటేనే ఎవరికైతే ఇష్యూ అయితే వస్తుందో వాళ్ళు కాలర్, ఎండ్ యూజర్ అని కూడా అంటారు. సర్వీస్ డెస్క్ ఏజెంట్ అంటే కస్టమర్ కేర్ అన్నమాట, లైక్ సర్వీస్ డెస్క్ పీపుల్. ఐటీ సపోర్ట్ టీమ్ మెంబర్స్ అంటే మామూలుగా ఎక్స్పర్ట్స్ ఇన్ ద లైక్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కొంచెం ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రిజాల్వ్ చేసే వాళ్ళు ఐటీ సపోర్ట్ టీమ్స్ అన్నమాట. ఓకే, ఏది సర్వీస్ డెస్క్ వాళ్ళు రిజాల్వ్ చేయలేనివి. ఓకే, ఇన్సిడెంట్ అడ్మిన్ ఏంటంటే ఆ ఇన్సిడెంట్ మేనేజర్ అని కూడా చెప్పొచ్చు, లైక్ ఇన్సిడెంట్ అడ్మిన్ ని ప్రాసెస్ లో. ఓకే, ఏమైనా క్వరీస్ ఉన్నాయండి పర్సన్స్ లో? ఇన్సిడెంట్ అడ్మిన్ కి ఇంకొక బెటర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పరా? దేనికండి? ఇన్సిడెంట్ అడ్మిన్ కి లైక్ ఇన్సిడెంట్ అడ్మిన్ అనే అతను ఇన్సిడెంట్ మేనేజర్ అని చెప్పొచ్చు. ఓకే, సో తను ఏం చేస్తాడంటే మన ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఫంక్షనాలిటీలో ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలి అంటే తను చేస్తాడు. లైక్ ఏదైనా ఫీల్డ్స్ యాడ్ చేయాలి ఫామ్ కి, యాడ్ చేస్తాడు. ఏదైనా ఫీల్డ్స్ రిమూవ్ చేయాలి, రిమూవ్ చేస్తాడు. ఏదైనా ఫంక్షనాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్రాసెస్ ఫాలో అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్రాసెస్ లో మోడిఫికేషన్స్ చేయాలి అంటే ఇన్సిడెంట్ అడ్మిన్ చేస్తాడు. హీ విల్ కాన్ఫిగర్ ద స్పెసిఫిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఇన్ ద ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అప్లికేషన్. ఓకే బ్రో, ఇన్సిడెంట్ అడ్మిన్ అంటే మనకి మేనేజర్ ఆర్కిటెక్ట్ అనొచ్చా? ఆర్కిటెక్ట్ మేనేజర్, ఎందుకంటే వాళ్ళకి సపరేట్ కొన్ని క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి, సో దే కెన్ డూ సమ్ చేంజెస్ ఇన్ పర్టికులర్ ఏరియా. అదే అర్థమైందండి మీ క్వశ్చన్ కావాలి సార్? అర్థమైంది బ్రో, అర్థమైంది. క్లియర్. ఎస్, మీకు అర్థం అంటే రిమైనింగ్ ఎవరు అడిగారు? మనీషా అర్థమైందండి? అర్థమైంది. ఓకే సార్, అర్థమైందండి. ఓకే సార్. ఐఫోన్ ఈ రోజు కూడా ఎవరో కనెక్ట్ అయ్యారండి, నేమ్ ఏంటండి? సారీ, నాదేనండి, అది నేమ్ చేంజ్ చేస్తా. పేరండి? తులసి. చూడండి. ఓకే, నెక్స్ట్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్?
త్రీ స్టేజెస్ ఆర్ ఫేజెస్ అని చెప్పేసి అనొచ్చు. 3 phases ఉంటాయన్నమాట ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్లాన్స్. క్రియేషన్ అండ్ క్లాసిఫికేషన్, ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్, రిజల్యూషన్ అండ్ క్లోజర్. ఓకే, ఇన్సిడెంట్ లైఫ్ సైకిల్లో 3 స్టేజెస్ ఉంటాయి. క్రియేషన్ అండ్ క్లాసిఫికేషన్, ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్, రిజల్యూషన్ అండ్ క్లోజర్. సో క్రియేషన్ అండ్ క్లాసిఫికేషన్ స్టేజ్ లో మనం ఏం చేస్తాం? క్రియేట్ న్యూ ఆర్ లొకేట్ ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్. ఇక్కడ ఒక కొత్త ఇన్సిడెంట్ క్రియేట్ చేయడం కానీ లేకపోతే ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇన్సిడెంట్ కి లొకేట్ అవ్వడం కానీ చేస్తాం అనమాట ఈ క్రియేషన్ ఫేజ్ లో. తర్వాత ఏం చేస్తాము? డిఫైన్ అండ్ క్లాసిఫై ఇన్సిడెంట్ డీటెయిల్స్. వన్స్ ఇన్సిడెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్సిడెంట్ డీటెయిల్స్ ని క్లాసిఫై చేస్తాము, దేనికి రిలేటెడ్ ఏంటి అని చెప్పేసి. తర్వాత ఆ ఇన్సిడెంట్ మనకు అసైన్ చేసుకోవడం కానీ లేకపోతే ఆ ఇన్సిడెంట్ ని డిఫరెంట్ గ్రూప్స్ కి ఏదైనా పర్సన్ కి అసైన్ చేయడం కానీ చేస్తాము. ఓకే, లైక్ క్రియేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఫేజ్ ఏం చేస్తామంటే ఇన్సిడెంట్ క్రియేట్ చేసి ఒక పర్సన్ కి అసైన్ చేస్తాము, ఒక పర్సన్ కి కానీ గ్రూప్ కి కానీ. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్. లొకేట్ అసైన్ ఇన్సిడెంట్ అండ్ టేక్ ఓనర్షిప్. మనకు అసైన్ చేసినటువంటి ఇన్సిడెంట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాము. ఇన్వెస్టిగేట్ అండ్ డయాగ్నోసిస్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద ఇన్సిడెంట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకి ఇన్సిడెంట్ రైజ్ చేయగానే ఇష్యూ అసలు ఎందుకు వచ్చింది, అది రావడానికి గల కారణాలు ఏంటి అనేది చూస్తాము. ఓకే, అప్డేట్ ఇన్సిడెంట్ యాక్టివిటీ. మనం ఏమైతే వర్క్ చేస్తాం ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ యాక్టివిటీ లైక్ ఈ ఇన్సిడెంట్ మీద మనం చేసే వర్క్, మనం చేసే అనాలిసిస్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు లైక్ నోట్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఇన్సిడెంట్. ఓకే, ఎస్కలేట్ ఇఫ్ అడిషనల్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు మనకి అసైన్ చేసిన ఇన్సిడెంట్ మీద మనం వర్క్ చేయలేకపోయాం, ట్రై చేసాము బట్ రిజాల్వ్ అవ్వలేదు. సో ఇమీడియట్ గా మనం ఏం చేస్తాము, మన హైయర్ టీమ్ కి ఎస్కలేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టికెట్ L1 కి వచ్చింది, వాళ్ళు చెక్ చేస్తారు, వాళ్ళు రిజాల్వ్ చేయలేకపోతే L2 కి పంపిస్తారు, L2 వాళ్ళు కూడా రిజాల్వ్ చేయలేకపోతే L3 పంపిస్తారు, అట్లా అనమాట. ఓకే, ఎస్. మానిటర్ ప్రోగ్రెస్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రిజల్యూషన్. మనం దాని మీద చూస్తూ ఉంటాం అన్నమాట, లైక్ రిజల్యూషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఓకేనా, ఇది ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్ ఫేజ్. నెక్స్ట్ రిజల్యూషన్ అండ్ క్లోజర్ అనమాట. సో రీస్టోర్ సర్వీసెస్ టు ద ఎండ్ యూజర్. ఓకే, లైక్ ఆ ఇన్సిడెంట్ ని రిజాల్వ్ చేస్తాను, అంటే ఎవరైతే ఇష్యూ వచ్చిందని మనకి టికెట్ ట్రై చేశారో వాళ్ళ ఇష్యూని రిజాల్వ్ చేస్తాము. రిజాల్వ్ చేసిన తర్వాత మేము ఇన్సిడెంట్ రిజాల్వ్ చేసాము, ఈ విధంగా రిజాల్వ్ చేసామని చెప్పేసి అప్డేట్ చేస్తాం అనమాట ఇన్సిడెంట్ లో. ఓకే, కమ్యూనికేట్ రిజల్యూషన్ టు ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ కి కమ్యూనికేట్ అవుతాం, మీ ఇష్యూ రిజాల్వ్ అయిందో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి. లైక్ వన్స్ రిజాల్వ్ అయిపోయిన తర్వాత ఆ ఇన్సిడెంట్ అనేది ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది, లేదంటే ఎవరైతే ఇన్సిడెంట్ రైజ్ చేశారో వాళ్ళు క్లోజ్ చేయొచ్చు. ఓకే అండి, ఇది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్. ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. సో తర్వాత ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసి చూపిస్తాను క్లాస్. ఓకే, బ్రో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్ దగ్గర లైక్ కస్టమర్ నుంచి మనం లాగ్స్ అడుగుతామా ఆ టికెట్ లో? ఖచ్చితంగా మనము మెయింటైన్ చేస్తూ ఉంటామండి. మనం ఏదైతే వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 hour దాని మీద వర్క్ చేస్తారు ఈ రోజు. ఓకే, మేబీ తర్వాత నెక్స్ట్ దానికి మూవ్ అవ్వాలనుకుంటున్నారు. సో మీరు మూవ్ అయ్యేటప్పుడు ఏం చేస్తారు, మీరు ఏదైతే వర్క్ చేస్తారో దానికి సంబంధించి అది మెయింటైన్ చేస్తారు లాగ్స్ లో. ఓకేనా, అది కాదు బ్రో, ఇప్పుడు ఫర్ సపోజ్ కస్టమర్ మనకి కస్టమర్ అనేవాడు ఒక ఇష్యూతో వచ్చాడు మన దగ్గరికి, టికెట్ ట్రై చేశాడు. సో ఆ టికెట్ మన రూట్ కాజ్ అనాలిసిస్ చేయాలంటే అసలుకి ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా 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 చేయాలి, రిజల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి అది మెయిన్ తెలియాలి కదా. సో దానికోసం మనం లాగ్స్ అడుగుతామా కస్టమర్ ని? సో సమ్ టైమ్స్ ఎలా ఉంటదంటే మీరు ఓన్ గా ఇష్యూని రిజాల్వ్ చేయలేకపోతే ఈ రిజల్యూషన్ ప్రాసెస్ లో మీరు కస్టమర్ కి కమ్యూనికేట్ అవుతారు, లైక్ మీటింగ్ షెడ్యూల్ చేసుకోవడము, లేకపోతే ఇన్ పర్సన్ మీట్ అయ్యి అసలు ఇష్యూ ఏంటి అనేది లైక్ స్క్రీన్ షేర్ చేసి చెక్ ఎస్ అడగవచ్చు. మనకి
మనకు ఒక టికెట్ అసైన్ అయినప్పుడు అండి, ఒక ఇన్సిడెంట్ అసైన్ అయినప్పుడు దాని మీద మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కష్టం. ఆ ఇన్సిడెంట్ ఎవరు రైజ్ చేశారో వాళ్ళని అడగచ్చు. ఓకే, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు. So do Okay. you have okay? Do you have privilege to contact customer directly? Okay, within the యా organization. డెఫినెట్లీ. ఓకే, తనకి ఇష్యూ మనం తన ఇష్యూ రిజాల్వ్ చేయడానికి కూడా ఉంది. సో Sure. డైరెక్ట్ గా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఆ ఇన్సిడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఏది కావాలని అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, Got it, bro. Okay. నెక్స్ట్ చూడండి, నేను ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అప్లికేషన్ వెళ్తున్నాను. ఇక్కడికి రండి, ఆల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్సిడెంట్ అని టైప్ చేయండి. ఇన్సిడెంట్. ఓకే, ఇన్సిడెంట్ అని టైప్ చేస్తే మీకు ఇన్సిడెంట్ అనే ఒక అప్లికేషన్ వస్తుంది. ఇదిగోండి ఇన్సిడెంట్ అప్లికేషన్. ఓకే, ఈ ఇన్సిడెంట్ అప్లికేషన్ లో క్రియేట్ న్యూ అని ఉంటుంది చూడండి. అర్థమైందా? ఇన్సిడెంట్ అప్లికేషన్ లో క్రియేట్ న్యూ అని ఉంటుంది. ఎస్, క్లిక్ చేయాలి. నేను కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తాను, అంతే న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. అండర్ ఇన్సిడెంట్ అప్లికేషన్ క్రియేట్ న్యూ మాడ్యూల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఒక కొత్త ఇన్సిడెంట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఎస్. ఇక్కడ కాలర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూ అబిల్ ట్యూటర్కి వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ అబిల్ ట్యూటర్ సెలెక్ట్ చేస్తాం. సో షార్ట్ డిస్క్రిప్షన్, ఓకే, నేను ఎఫ్టిపి సర్వర్ ని యాక్సెస్ చేసుకోలేకపోతున్నాను అని చెప్తున్నాను. అబిల్ ట్యూటర్ అందరికీ ఐడియా ఉందండి ఎఫ్టిపి సర్వర్ అంటే ఏంటో? FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని తెలుసు బ్రో, బట్ ఓకే, అదర్ ఇష్యూ తీసుకుంటాం. unable to access Citrix అని పెడుతుంది. Citrix అని వచ్చా? Citrix. Yeah, maybe. Whatever it may be. Unable to access Wi-Fi. It is easy. Yes. In block key, something like that. Okay. In block key. I'm unable to access Wi-Fi in block key. Yes. నేను మన ఆర్గనైజేషన్ లో బ్లాక్ కీలో వైఫైని యాక్సెస్ చేసుకోలేకపోతున్నాను. అది అబిల్ ట్యూటర్ ఇష్యూ అనమాట. ఎస్, తన నేమ్ మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ. లైక్ షార్ట్ డిస్క్రిప్షన్ లో తన ఇష్యూ ఏంటి అనేది పెట్టాను. ఓకే, సింపుల్ గా సేవ్ చేస్తాను. చూడండి, నేను రిమైనింగ్ ఫీల్డ్స్ జోన్లు పోవట్లేదు అన్నమాట, తర్వాత చెప్తున్నాను. ఓకే, లైక్ మ్యాండేటరీ ఫీల్డ్స్ మాత్రమే ఫిల్ చేశాను ప్రస్తుతానికి. తన నేమ్ ఇచ్చాడు, లైక్ షార్ట్ డిస్క్రిప్షన్ పెట్టేసి క్రియేట్ చేశాడు ఇన్సిడెంట్. ఇప్పుడు ఇన్సిడెంట్ అనేది సర్వీస్ డెస్క్ పీపుల్కి వెళ్తుంది, వాళ్ళు కేటగరైజేషన్ చేస్తారు. అబిల్ ట్యూటర్ క్రియేట్ చేసేటప్పుడైనా అబిల్ ట్యూటర్ అయినా చేయొచ్చు. ఓకే, ఒకవేళ అబిల్ ట్యూటర్ చేయకపోతే వాళ్ళైనా చేస్తారు. నెట్వర్క్ రిలేటెడ్ వైర్లెస్. ఓకే, నెట్వర్క్ రిలేటెడ్ వైర్లెస్. సో దీన్ని నెట్వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. చూడండి, అసైన్మెంట్ నెట్వర్క్ డిపార్ట్మెంట్ లో ఎవరో ఒక పర్సన్ ఫ్రెడ్ లుడీకి టికెట్ అసైన్ చేశారు. ఓకే, సో చూడండి, అబిల్ ట్యూటర్ టికెట్ ట్రై చేశాడు. తర్వాత ఈ ఇన్సిడెంట్ డీటెయిల్స్ కేటగరైజ్ చేసి నెట్వర్క్ ఇష్యూ అని చెప్పేసి ఇది నెట్వర్క్ టీమ్ కి ఫ్రెడ్ లుడీకి అసైన్ చేశారు ఈ టికెట్. ఓకేనండి, అర్థమైంది ఇక్కడ వరకు? Yes bro. Go ahead. ఓకే, ఇప్పుడు ఇంకా ఫ్రెడ్ లుడీ ఈ టికెట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు అన్నమాట. ఫ్రెడ్ లుడీ ఈ టికెట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లైక్ ఫ్రెడ్ లుడీ మామూలుగా సిమ్టమ్స్, అసలు ఎందుకు ఇతనికి వైఫై అబిల్ ట్యూటర్కి ఆ వైఫై కనెక్ట్ అవ్వడం లేదు. ఓకే, ఫ్రెడ్ లుడీకి మెయిల్ వెళ్తుందా బ్రో?
టికెట్ అసైన్ అయినప్పుడు మెయిల్ వెళ్తుంది. Mail అబిల్ వెళ్తదా? ట్యూటర్ టికెట్ క్రియేట్ చేసినప్పుడు అబిల్ ట్యూటర్ కి మెయిల్ వెళ్తుంది. ఈ అంటే టికెట్ ఒక్కరికి వెళ్తుందా లేదా ఆ పర్టికులర్ మొత్తానికి వెళ్తుందా? అంటే గ్రూప్ కి వెళ్తుంది, ఫ్రెడ్ కి వెళ్తుంది. ఓకే, Okay. వాళ్ళు ఇప్పుడు ఇది సర్వీస్ డెస్క్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారా అండి? లేదు, అబిల్ ట్యూటరే తను అబిల్ ట్యూటర్ క్రియేట్ చేస్తాడు టికెట్. అంటే ఎండ్ యూజర్ ఫ్రీ ఎండ్ యూజర్. ఫ్రెడ్ లూడి అని తనకి ఎలా తెలుసు? తనే అసైన్ చేసేస్తాడా ఫ్రెడ్ లూడికి? చూడండి, జస్ట్ అబిల్ ట్యూటర్ ఏం చేస్తాడంటే కాలర్ లో తను నియమించుకున్నాడు, షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు, సబ్మిట్ చేసేసాడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ టికెట్ సర్వీస్ డెస్క్ వాళ్ళు ఏం చేశారంటే కేటగిరైజ్ చేశారు ఈ ఇష్యూ దేనికి రిలేటెడ్ అని చెప్పేసి. సో కేటగిరీ నెట్వర్క్ పెట్టారు, సబ్ కేటగిరీ వైర్లెస్ పెట్టారు. ఇది నెట్వర్క్ రిలేటెడ్ టికెట్ కాబట్టి సర్వీస్ డెస్క్ వాళ్ళు అసైన్మెంట్ గ్రూప్ నెట్వర్క్ పెట్టేసి ఆ నెట్వర్క్ గ్రూప్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు ఈ టికెట్. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది అన్నట్టు. సబ్మిట్ చేసేసాక సో వీళ్ళు అసైన్ చేస్తున్నారు. ఎస్, సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు అసైన్ చేస్తున్నారు. బ్రో సివియారిటీ లెవెల్ అనేది అర్జెన్సీ సివియారిటీ ఉంది కదా బ్రో, అది డిస్కస్ చేసుకుంటాం దాని గురించి. అది కస్టమర్ మెన్షన్ చేస్తారా లేకుంటే దాని డయాగ్నోస్ చేసి కస్టమర్ మనం ఎలా? కొంతవరకు కస్టమర్ కూడా లైక్ చెప్పొచ్చు సివియారిటీ. ఓకే, దాని గురించి కొంచెం ఆగి డిస్కస్ చేసుకుందాం. సార్ ఒక క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు మనం ఇది చేసాం కదా, మనమే కాలర్ ఏబుల్ ట్యూటర్ అనేది మనమే కదా? అబిల్ ట్యూటర్, ఎస్, ఎండ్ యూజర్ ఆర్ కాలర్ అబిల్ ట్యూటర్. తనకి ఇష్యూ వచ్చింది, ఏబుల్ ట్యూటర్. తనకి ఇష్యూ వచ్చింది, తను టికెట్ ట్రై చేశాడు. తను ఏంటంటే జస్ట్ తన ఇష్యూ ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రమే పెట్టి టికెట్ ట్రై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టికెట్ ఏంటి, లైక్ ఏంటంటే సర్వీస్ డెస్క్ వాళ్ళు ఆల్వేస్ మానిటర్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం సర్వీస్ నో డెవలపర్స్ కదా, సో మనకి ఒక డాష్ బోర్డ్ ఉంటుంది అనమాట. లైక్ ప్రతి టీమ్ కి ఒక డాష్ బోర్డ్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు, అందులో మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట ఏదైనా ఒక కొత్త ఇన్సిడెంట్ వచ్చినప్పుడు. ఓకే, లైక్ మనకు రిలేటెడ్ అనుకోండి, మన టీంలో ఎవరొకరికి అసైన్ చేయడం అట్లా చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ సర్వీస్ డెస్క్ వాళ్ళు ఏం చేశారంటే ఓహో ఇది నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పేసి నెట్వర్క్ టీమ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎస్, అబిల్ ట్యూటర్ వర్క్ అయిపోయింది, సర్వీస్ డెస్క్ పీపుల్ వర్క్ కూడా అయిపోయింది. ఇక్కడ వాళ్ళ కేటగిరైజ్ చేసి అసైన్ చేసి సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు ఎవరి వర్క్ స్టార్ట్ అవుతుంది? ఫ్రెడ్ లూడి వర్క్ స్టార్ట్ అవుతుంది. టికెట్ మీద తను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అసలు అబిల్ ట్యూటర్ కి వైఫై ఎందుకు రావట్లేదు, ఆ బ్లాక్ కీలో ఎందుకు వైఫై ఏంటండి ఆ బ్లాక్ కీలో అబిల్ ట్యూటర్ కి వైఫై ఎందుకు రావట్లేదు అనే ఇన్వెస్టిగేషన్ ఫ్రెడ్ లూడి స్టార్ట్ చేశాడు. ఎస్, తన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంటది. తను ఏదైతే వర్క్ చేస్తున్నాడో, తను ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో ఇక్కడ ఇక్కడ లాగ్స్ లో అప్లై చేస్తూ ఉంటాడు అనమాట ప్రతిసారి కూడా వర్క్ నోట్స్ లో. ఓకే, సో వర్క్ నోట్స్ అంటే జస్ట్ టికెట్ లో ఉంటుందండి ఇన్ఫర్మేషన్. వర్క్ నోట్స్ లో ఏదైనా కంటెంట్ ఇస్తే ఓకే, ఎడిషనల్ కమెంట్స్ లో కనుక మనము ఎడిషనల్ కమెంట్స్ కనుక పోస్ట్ చేసామనుకోండి, అది కస్టమర్ కూడా విజిబిలిటీ అవుతుంది. ఓకే, వీళ్ళకి కాలర్ అర్థమైందా? ఇక్కడ వర్క్ నోట్స్, ఎడిషనల్ కామెంట్స్ అని చెప్పేసి రెండు ఉంటాయి. చూడండి, ఎడిషనల్ కామెంట్స్, వర్క్ నోట్స్. ఎడిషనల్ కామెంట్స్ మనం ఏమైనా సెట్ చేస్తే లైక్ కాలర్ కి మెయిల్ వెళ్ళిపోతుంది అనమాట. వర్క్ నోట్స్ ఏంటంటే జస్ట్ టికెట్ లో ఉంటుంది. ఓకే, నా సిస్టమ్ ఇప్పుడే అది వేకప్ అయ్యిందండి. ఫస్ట్ ఇన్సిడెంట్స్ అది ఒకసారి నావిగేషన్ చెప్తారా? ఇన్సిడెంట్స్ ఇక్కడ ఇన్సిడెంట్ అనే అప్లికేషన్ క్రియేట్ న్యూ అనే మాడ్యూల్ ఉంటుంది. ఓకే ఓకే, సో ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెడ్ లూడి వర్క్ చేస్తున్నాడు. మేబీ ఫ్రెడ్ లూడికి అబిల్ ట్యూటర్ ల్యాప్టాప్ డివైస్ ఒక ఐపీ అడ్రస్ ఏదో సంథింగ్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ ఆన్రోల్ లైక్ తనతో ఎవరితోటైనా పెండింగ్ ఉందనుకోండి టికెట్, ఆన్ హోల్డ్ పెట్టి ఆ వెయిటింగ్ కావాలి అని పెట్టేసి కమెంట్స్ లో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ అబిల్ ట్యూటర్, could you please send me your device details. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అడుగుతున్నా. ఓకే, ఇక్కడ ఫ్రెడ్ లూడి కదా వర్క్ చేసేది. సో ఫ్రెడ్ లూడి తను అడుగుతున్నాడు అనమాట, లైక్ ఆన్ హోల్డ్ లో పెట్టేశాడు.
ఎందుకంటే ఈ అబిల్ ట్యూటర్ తన డివైస్ ఇన్ఫర్మేషన్ చెప్పేంత వరకు తను ఏం చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, పెట్టాడు. ఓకే ఫైన్. మేబీ అబిల్ ట్యూటర్ రిప్లై ఇస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ ఫ్రెడ్, ప్లీజ్ ఫైండ్ మై డివైస్ డీటెయిల్స్. లైక్ వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది అనమాట. ఎవరు అడిగారు కదా కస్టమర్ తోటి కమ్యూనికేట్ అవ్వచ్చా అని చెప్పేసి, ఇలా అవ్వచ్చు అనమాట. ఇది వర్కౌట్ అవ్వనప్పుడు మనం 1-to-1 మీటింగ్ కండక్ట్ చేసుకుని మీరు కనెక్ట్ అవుతాము. ఓకే బ్రో, స్మాల్ డౌట్. చెప్పండి. ఈ ఎబిల్ ట్యూటర్ అనేవాడు ఒక ఇన్సిడెంట్ రేజ్ చేశాడు విత్ సివియారిటీ 2. అంటే ఒక్కొక్క సివియారిటీకి ఒక్కొక్క ఎస్ఎల్ఏ ఉంటది కదా. అవును. ఫర్ సపోజ్ ఈ ఫ్రెడ్ లూడి అనే అతను ఒక 1 వీక్ ఎక్కడికైనా వెళ్తున్నాడు, అకేషన్ కి వెళ్తున్నాడు. సో ఇతను వచ్చే వరకు ఆ టికెట్ ఇతని మీద పేరు మీద ఉంటుందా, లేకుంటే ఇతను ట్రాన్స్ఫర్ చేయాలా? నాకు అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్తావా? లేదు, వేరే టీమ్ కి అటెండ్ చేస్తారు. కస్టమర్ అనే అతను కస్టమర్ టికెట్ ట్రై చేశాడు బ్రో, సివియారిటీ 2 తోటి. 1 minute. అబిల్ ట్యూటర్ టికెట్ ట్రై చేశారు, ఇది ఫ్రెడ్ లూడికి అసైన్ చేశారు. ఫ్రెడ్ లూడి లీవ్ లో ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది అంటున్నాం అంతే కదా. తను ఫ్రెడ్ లూడి వెళ్ళేటప్పుడు ఆ టికెట్ అనదర్ టీమ్ మెంబర్ కి ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోతాడు. ఓకే, ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబిల్ ట్యూటర్ కూడా డీటెయిల్స్ పెట్టేశాడు. ఎస్, మళ్ళీ ఈ ఫ్రెడ్ లూడి తీసుకొచ్చి ఇన్ ప్రోగ్రెస్ లో పెట్టి దీని మీద వర్క్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఎస్. వన్స్ తను ఫ్రెడ్ లూడి ఇష్యూని ఐడెంటిఫై చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెడ్ లూడి ఇష్యూని ఐడెంటిఫై చేశాడు. ఇష్యూని ఐడెంటిఫై చేయగానే ఏం చేస్తాడు, రిజాల్వ్ పెట్టేస్తాడు. రిజాల్వ్. ఓకే, తను ఎలా రిజాల్వ్ చేశారు అనేది ఇక్కడ రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాడు. సొల్యూషన్ ప్రొవైడెడ్ అని పెట్టేసి తను ఎలా రిజాల్వ్ చేశాడు అనేది ఇక్కడ స్టెప్ వైజ్ ఇస్తాడు. ఓకే, ఇక్కడ స్టెప్స్ వైజ్ తను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాడు అసలు ఎలా రిజాల్వ్ చేశారనేది. ఓకేనా, లైక్ ప్రొవైడ్ చేసేసి సేవ్ చేసేస్తాడు. ఆ మనీషా గారు చెప్పండి. ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ మీరు ఇప్పుడు సిస్టమ్ అడ్మిన్ లోనే చేస్తున్నారు కదా, ఇంపర్సనేట్? అవును, ఓకే. మొత్తము ఒకే యూజర్ అకౌంట్ లో చేస్తున్నారు. రియల్ టైమ్ లో ఎలా జరుగుతుందో కూడా చెప్తున్నాడు. లైక్ అబిల్ ట్యూటర్ టికెట్ ట్రై చేశారు, సర్వీస్ రెస్పాల్ కేటగిరైజ్ చేశారు, ఫ్రెడ్ లూడికి ఆ టికెట్ అసైన్ అయింది. ఫ్రెడ్ లూడికి అసైన్ అయ్యి తను దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సమ్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది అబిల్ ట్యూటర్ దగ్గర. ఇట్లా అడిగాడు అబిల్ ట్యూటర్ ని ఇన్ఫర్మేషన్ అడిగాడు ఇట్లా ఇక్కడ వర్క్ నోట్స్ లో. ఓకే, తను అబిల్ ట్యూటర్ ప్రొవైడ్ చేశాడు డీటెయిల్స్. మళ్ళీ తను వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు ఫ్రెడ్ లూడి. తర్వాత తను టికెట్ ని రిజాల్వ్ చేశాడు. తను ఎలా రిజాల్వ్ చేశారు ఇక్కడ చెప్పాడు రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ ప్రాసెస్ లో ఈమెయిల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. ఆ ఈమెయిల్స్ కూడా ఒకసారి చూపిస్తాను. ఓకేనా, ఈ ప్రాసెస్ లో ఈమెయిల్స్ కూడా వెళ్తూ ఉంటాయి, అవి కూడా చూస్తాం ఒకసారి. ఓకే, రిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, అబిల్ ట్యూటర్ కి మెయిల్ వెళ్తుంది అనమాట. ఏమని, హాయ్ అబిల్, సో యువర్ ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్ అని చెప్పేసి ఒక మెయిల్ వెళ్తుంది. అబిల్ ట్యూటర్ చెక్ చేసుకుంటాడు మళ్ళీ ఆ బ్లాక్ లో తనకి వైఫై వస్తుందా రావట్లేదా అని చెప్పేసి. చెక్ చేసుకొని తను ఏం చేస్తాడు, అంత మంచిగా కనుక వర్క్ అవుతుంటే టికెట్ ని క్లోజ్ చేసేస్తాడు. ఓకే, లేదు కొంతమంది ఏం చేస్తారంటే మన ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది కదా ఇంకా దీంతో పని ఏముంది అన్నట్టు వదిలేస్తున్నారు. అట్లా వదిలేసినా కానీ విత్ ఇన్ 7 days లో టికెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, క్లోజ్. ఫర్ ఎగ్జాంపుల్ తను అబిల్ ట్యూటర్ ఇష్యూ చెక్ చేసుకున్నాడు. ఎస్, ఇప్పుడు తనకు వైఫై వస్తుంది, క్లోజ్ చేస్తున్నాడు. ఇన్సిడెంట్ క్లోజ్ అయిపోయింది. ఇదా ఇక్కడ ఈ ప్రాసెస్ లో మీకు ఏమన్నా లైక్ డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రాసెస్ లో మనం ఈ త్రీ ఫేజెస్ ని మనము లైక్ మూవ్ అయ్యాం. ఫస్ట్ ఇన్సిడెంట్ క్రియేట్ చేసాము, తర్వాత ఇన్సిడెంట్ ని లైక్ క్లాసిఫై చేసాము దేనికి రిలేటెడ్ అని, పర్టికులర్ పర్సన్ కి అసైన్ చేసేసాము. పర్టికులర్ పర్సన్ కి అసైన్ చేసిన తర్వాత తను ఇన్వెస్టిగేషన్ చేశాడు, మన ఇష్యూ ఎందుకు వచ్చింది, అది ఎలా రిజాల్వ్ చేయాలనేది. ఆ ఇష్యూని రిజాల్వ్ చేసేసాడు. రిజాల్వ్ చేసిన తర్వాత అబిల్ ట్యూటర్ చెక్ చేసుకున్నాడు ఇష్యూ రిజాల్వ్ అయిందా లేదనేది. వన్స్ తను ఇష్యూ రిజాల్వ్ అయింది అనుకోగానే ఇన్సిడెంట్ ని క్లోజ్ చేసేసాడు. ఓకే,
చెప్పండి. అంజీ బిల్ ట్యూటర్ అది ఓకే, అబిల్ ట్యూటర్ టికెట్ క్లోజ్ చేసే వరకు కూడా అది మన మన టికెట్ మన పేరు మీద ఉంటుందా అంటిల్ 7 days? మన Suppose పేరు if మీద we ఉంటే forgot to ఏమైంది, close the ticket. ఇక్కడ ఇంకా చూడండి ఎస్ఎల్ఏస్ అని కూడా ఉంటాయండి. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, రైట్? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ కిందకి స్క్రోల్ చేస్తే చూడండి ఎస్ఎల్ఏ కూడా రన్ అయింది. ఓకే, కానీ ఏంటి ఎస్ఎల్ఏ ఎప్పుడు రన్ అవుతుంది, ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నప్పుడు మాత్రమే అన్నమాట. రిజాల్వ్ చేస్తే ఎస్ఎల్ఏ క్లోజ్ అయిపోతుంది. ఓకే, అట్లా ఇక్కడ చూడండి ఈ టికెట్ మీద ఈ ఫ్రెడ్ లూడే అనే అతను 6 minutes వర్క్ చేశాడు అన్నమాట. ఓకే, 6 minutes లో రిజాల్వ్ చేయగలిగాడు. చెప్పండి అశోక్, చెప్పండి మీరు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ అయినప్పుడు మనం మెయిల్స్ ఫార్వర్డ్ చేస్తామా, లేదంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ గా మెయిల్ వెళ్ళిపోతుంది. అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం అప్డేట్ చేస్తే మెయిల్ వెళ్ళిపోతుంది. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి, ఈమెయిల్ లాగ్స్ లో రండి. అండర్ సిస్టమ్ లాగ్ ఇక్కడ ఈమెయిల్స్ అని టైప్ చేయండి. జస్ట్ అండర్ సిస్టమ్ లాగ్స్ లో ఈమెయిల్స్ అని చూడండి. ఈ రోజు ఇన్సిడెంట్ ట్రై చేస్తే ఎన్ని మెయిల్స్ వెళ్ళాయో చూడండి. ఎన్ని ఇన్సిడెంట్స్ వెళ్ళాయో. 1 minute. Z2A సార్ట్ అవుట్ చేశాను. ఫస్ట్ ఇది సంథింగ్ అండి, వేరేది. వీటి గురించి ఇగ్నోర్ చేయండి, మనం ఇన్సిడెంట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము. 18 hours ఇది నిన్న మనం ఏదో చేశాము అంటే వచ్చింది. దట్స్ ఫైన్. చూడండి ఇక్కడ అబెల్ ట్యూటర్ అనే అతను ఇన్సిడెంట్ ట్రై చేశాడు. షో చూడండి, అబెల్ ట్యూటర్ అనే అతను ఇన్సిడెంట్ క్రియేట్ చేశాడు. ఓకే, క్రియేట్ చేయగానే అబెల్ ట్యూటర్ కి మెయిల్ వెళ్తుంది. ఓకే, దీన్ని ఫ్రెడ్ లూడీకి అసైన్ చేశారు. ఇమీడియట్ గా ఫ్రెడ్ లూడీకి మెయిల్ వెళ్ళిపోయింది. ఓకే, ఫ్రెడ్ లూడీ మీకు అసైన్ చేశారు అని చెప్పేసి. అదే మనం ఓన్లీ గ్రూప్ కి అసైన్ చేస్తుంటే గ్రూప్ కి మెయిల్ వెళ్ళిపోయేది. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ గా పర్సన్ కి అసైన్ చేశాం కాబట్టి ఆ పర్సన్ కి ఒక్కడికే వెళ్ళిపోయింది మెయిల్. అర్థమైందండి? జస్ట్ అక్కడ నెట్వర్క్ గ్రూప్ ఇచ్చి అసైన్ టు ఎంటీ పెట్టుకున్నట్టయితే గ్రూప్ కూడా వెళ్ళిపోయేది మెయిల్. బట్ ఇక్కడ మనం డైరెక్ట్ గా పర్సన్ ఇచ్చాం కాబట్టి ఆ పర్సన్ కే వెళ్ళిపోయింది. తర్వాత ఫ్రెడ్ లూడీ ఏం చేశాడు, కొన్ని కమెంట్స్ యాడ్ చేశాడు. ఫ్రెడ్ లూడీ కొన్ని కమెంట్స్ యాడ్ చేశాడు. ఫ్రెడ్ లూడీ కొన్ని కమెంట్స్ యాడ్ చేశాడు, మెయిల్ వెళ్ళిపోయింది. లైక్ అబిల్ ట్యూటర్ అండి, అబిల్ ట్యూటర్ కొన్ని కమెంట్స్ యాడ్ చేశాడు, ఫ్రెడ్ లూడీకి మెయిల్ వెళ్ళిపోయింది. లైక్ ఫ్రెడ్ లూడీ కొన్ని కమెంట్స్ యాడ్ చేశాడు, అబిల్ ట్యూటర్కి మెయిల్ వెళ్ళిపోయింది. ఓకే, లైక్ చూడండి ఇది కమెంట్స్ అనమాట, అడిషనల్ కమెంట్స్. లైక్ ఫ్రెడ్ లూడీ వర్క్ నోట్స్ యాడ్ చేశాడు. ఓకే అండి, మెయిల్ వెళ్ళిపోయింది. యూ హ్యావ్ బీన్ మెన్షన్డ్. మనం రాసిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది ఒకసారి ఓపెన్ చేయండి. కాదు దాంట్లో ఈమెయిల్స్ లో ఫ్రెడ్ లూడీ ఇన్ఫర్మేషన్ అడిగాడు కదా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం రాసాం. చూడండి, వెయిట్. సో జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రివ్యూ ఈమెయిల్ మీద కొట్టండి. ఏ ఈమెయిల్ అయినా జస్ట్ రైట్ క్లిక్ చేసి ఈమెయిల్ మీద ప్రివ్యూ ఈమెయిల్ మీద కొట్టండి. మీకు ప్రివ్యూ వస్తుంది. చూడండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, హాయ్ అబ్దుల్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ లెట్స్ ఏ కమెంట్. ఓకే, సిస్టమ్ లైక్ చెప్పండి. సో టికెట్ లో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ యాడ్ చేయగానే సో ఆటోమేటిక్ మెయిల్ వెళ్తుంది, అంతేనా? వెళ్తుంది. ఓకే, గాట్ ఇట్. ఓకే, అట్లాగే చూడండి కమెంట్స్ యాడ్ చేసినప్పుడు మనం మెన్షన్ చేసినప్పుడు అబిల్ ట్యూటర్ ని మెన్షన్ చేసినప్పుడు వచ్చింది. ఓకే, లైక్ ఇక్కడ మీకు మెయిల్ లో అయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని చూపిస్తుందండి, ఎందుకంటే మనం మొత్తం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ అకౌంట్ తో చేస్తున్నాం కాబట్టి. ఓకే, మీరు ఎలా ట్రీట్ చేసుకోవాలంటే ఫ్రెడ్ లూడీ అబిల్ ట్యూటర్ లాగా ట్రీట్ చేసుకోవాలి. ఓకే, యూ హ్యావ్ మెన్షన్ బై సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఇప్పుడు కనపడేవన్నీ వాళ్ళ మధ్య జరిగే కన్వర్సేషన్ ఆ టికెట్ మీద జరిగిన కన్వర్సేషన్ అన్నమాట. ఇవన్నీ చూడండి, కమెంట్స్ యాడ్ చేశారు. యూ హ్యావ్ మెన్షన్ ఫ్రెడ్ లూడీ మిమ్మల్ని మెన్షన్ చేశారు అని చెప్పేసి ఇక్కడ అతనికి మెయిల్ వెళ్ళిపోయింది. లైక్ ఫ్రెడ్ లూడీ కమెంట్స్ లైక్ అబిల్ ట్యూటర్ కమెంట్స్ యాడ్ చేశాడు. చూడకుండా ఒకసారి రైట్ క్లిక్ ఇస్తే కంప్లీట్ కన్వర్సేషన్ వస్తుంది. అవును, 1 by 1 చూడండి, 1 by 1 ఆల్మోస్ట్ 14 మెయిల్స్ జనరేట్ అయ్యాయి.
ఫైనల్ గా ఇన్సిడెంట్ రిజాల్వ్ చేసినప్పుడు అబిల్ ట్యూటర్ కి మెయిల్ వెళ్ళిపోయింది. ఓకే, లైక్ ఇన్సిడెంట్ క్లోజ్ అయినప్పుడు కూడా అబిల్ ట్యూటర్ కి మెయిల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు అబిల్ ట్యూటర్ ఏంటంటే ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నమాట ఇన్సిడెంట్. ఇప్పుడు చేయండి, మొత్తం మెయిల్స్ అన్నమాట, ఆల్మోస్ట్ 14 మెయిల్స్ జనరేట్ అయ్యాయి. ఓకే అండి, అర్థమైందా? మన కన్వర్జేషన్ మొత్తము ఇట్లా మెయిల్స్ ద్వారా కూడా ఉంటది అన్నమాట. మనకు మెయిల్స్ కూడా వస్తుంటాయి ఏదైనా 14 జరిగితే. మెయిల్స్ ఉన్నాయండి అక్కడ. 14 మెయిల్స్ రైట్ క్లిక్ ప్రివ్యూలో చూసినప్పుడు. అర్థం కాదు. ఇప్పుడు మీరు రైట్ క్లిక్ ఇచ్చి ప్రివ్యూలో అన్ని మెయిల్స్ ఒక దగ్గరే చూడొచ్చు అన్నారు కదా, అక్కడ 14 లేదు, ఉన్నాయండి. 1 మినిట్. రివ్యూలో అన్ని మెయిల్స్ ఒకేసారి చూడలేము, ఒక మెయిల్ ఒకసారి చూడగలం. మీరు ఏ మెయిల్ చూడాలనుకుంటే ఆ మెయిల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రివ్యూ ఈమెయిల్ కొట్టండి, వచ్చేస్తుంది. ఓకే, ఓకే ఓకే, అంటే క్లియర్ గా కనపడుతుంది అన్న అక్కడ అర్థం. అంటే ఆ మెయిల్ యొక్క బాడీ, మీకు ఒక జీమెయిల్ కి ఒక మెయిల్ వచ్చిందండి, ఆ మెయిల్ మీద క్లిక్ చేసినప్పుడే కదా ఆ మెయిల్ లో ఉన్న కంటెంట్ మీరు చూడగలరు. అట్లా ఈ మెయిల్ లో ఉన్న బాడీ ఆఫ్ దట్ ఈమెయిల్ చూడాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చి Got it ప్రివ్యూ అండి. ఈమెయిల్ మీద కొట్టాలి. ఇది సబ్జెక్ట్. ఓకేనా? ఓకే, అర్థమైందండి ఇది అందరికి? అర్థమైంది. ఓకే, పర్ఫెక్ట్. Got it. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వెళ్ళిపోతున్నాను. ఎన్ని విధాలుగా ఇన్సిడెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఇన్సిడెంట్ అప్లికేషన్కి వెళ్ళి మనం ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాము. ఓకే, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి రేపు క్లాస్ లో చెప్తాను. ఓకే, లైక్ సర్వీస్ పోర్టల్ నుంచి ఎలా చేయాలి ఇవన్నీ కూడా రేపు డిస్కస్ చేసుకుంటాను. ఈ రోజు మాత్రం మనం ఇన్సిడెంట్ అప్లికేషన్ వచ్చి చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఏమేమి రోల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇక్కడ. ఐటీఐఎల్ రోలు, ఐటీఐఎల్ అడ్మిన్ రోలు, ఇన్సిడెంట్ మేనేజర్ రోలు ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, ఐటీఐఎల్ అడ్మిన్, ఇన్సిడెంట్ మేనేజర్ రోల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయండి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో. స్టేట్స్ ఏమేమి చూసారు మీరు ఇక్కడ. వెయిట్, ఒక కొత్త ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తానండి. డైరెక్ట్ గా URL నుంచి కూడా మనము ఓపెన్ చేసుకోవచ్చు ఇన్సిడెంట్. ఇక్కడ సిస్ఐడి అని ఉంది కదండి, అది మీకు తర్వాత తెలుస్తుంది అంటే ఏంటి అనేది టేబుల్స్ కాన్సెప్ట్. జస్ట్ ఇక్కడ సిస్ఐడి ఈక్వల్ టు -1 ఇచ్చిన కొత్త ఇన్సిడెంట్ అవుతుంది. చూడండి స్టేట్స్ ఏమేమి ఉన్నాయి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో, ఎవరైనా చదవండి ఇవి ఒకసారి. New, in progress, on hold, resolved, closed and cancelled. Yes, ఈ స్టేట్స్ ఉంటాయి అన్నమాట ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. ఇప్పుడు చూడండి, న్యూ స్టేట్, ఇన్సిడెంట్ ఈజ్ లాగ్ బట్ నాట్ ట్రిగ్గర్డ్. ఇన్సిడెంట్ అనేది క్రియేట్ చేశారు బట్ నాట్ ట్రిగ్గర్డ్, అంటే ఇంకా అసైన్మెంట్ ఇవన్నీ ఏం జరగలేదు. ఇన్సిడెంట్ మనం ఎవరికైనా అసైన్ చేసినప్పుడు ఇన్ ప్రోగ్రెస్ లో ఉంటుంది అనమాట. లైక్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఆ ఇన్సిడెంట్ రిలేటెడ్, అప్పుడు ఆన్ హోల్డ్ లో పెట్టేసుకుంటాం అనమాట. ఓకే, ఇందాక కూడా పెట్టాను కదా, ఫ్రెడ్కి ఏదో ఇన్ఫర్మేషన్ అవసరం అయితే పెట్టాడు. లైక్ రిజాల్వ్డ్, వన్స్ టికెట్ మనము తన ఇష్యూని రిజాల్వ్ చేసినప్పుడు స్టేట్ రిజాల్వ్ పెట్టుకుంటాం అనమాట, తర్వాత క్లోజ్ చేసుకుంటాం. సమ్ టైమ్స్ ఏంటంటే ఎప్పుడైనా డూప్లికేట్ ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే ఇన్సిడెంట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇది ఇష్యూ లేదు అని సమ్ టైమ్స్ అర్థం అవుతుంది, అప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటాం అనమాట ఇన్సిడెంట్. ఓకే, ఇది అనమాట. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ కూడా ఇచ్చారు, ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్స్ కి నావిగేట్ అవ్వచ్చు అని చెప్పేసి. న్యూ స్టేట్ నుంచి క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇన్సిడెంట్ ని, ఆన్ హోల్డ్ లో పెట్టుకోవచ్చు, ఇన్ ప్రోగ్రెస్ లోకి మూవ్ చేయవచ్చు. అట్లాగే ఆన్ హోల్డ్ నుంచి ఇన్ ప్రోగ్రెస్ పెట్టవచ్చు, అట్లాగే రిజాల్వ్ చేయొచ్చు డైరెక్ట్ గా. ఓకే, లైక్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి క్యాన్సిల్ చేసుకోవచ్చు, రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇది రిజాల్వ్ నుంచి డైరెక్ట్ గా క్లోజ్ చేయొచ్చు. ఈ ఇన్సిడెంట్ స్టేట్స్ అంటే. నెక్స్ట్ నోటిఫికేషన్స్, ఇవన్నీ మీరు చూసారు ఇప్పుడు. లైక్ ఇన్సిడెంట్ అసైన్ టు చూసారు, అసైన్ ఓపెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇది చూసారు. ఈ మెయిల్ అనేది జనరేట్ అవ్వలేదు, ఎందుకంటే మనం గ్రూప్ కి ఇవ్వకుండా గ్రూప్ తో పాటు ఆ గ్రూప్ లో ఉన్న పర్సన్ కి డైరెక్ట్ గా ఇవ్వడం వల్ల ఈ మెయిల్ వెళ్ళదు. ఓకే, ఆ గ్రూప్ ఒక్కరికి గ్రూప్ కి అసైన్ చేస్తే మెయిల్ వెళ్తుంది. లైక్ యువర్ ఇన్సిడెంట్ అనుకుంటా అనుకోండి, కోల్ లో పెట్టామని, రిజాల్వ్ చేసామని, క్లోజ్ చేస్తే క్లోజ్ చేసామని. వాచ్ లిస్ట్ అని చెప్పేసి కూడా ఉంటుంది అనమాట. వాచ్ లిస్ట్ అంటే ఏంటంటే ఇదన్నమాట వాచ్ లిస్ట్ అంటే. ఈ వాచ్ లిస్ట్ లో మనం ఎవరినైనా యాడ్ చేస్తే ఇన్సిడెంట్ మీద వాళ్ళు కూడా మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళు కూడా మెయిల్స్ వెళ్తూ ఉంటాయి సంథింగ్ ఏదైనా చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో ఏ టేబుల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. టాస్క్ టేబుల్, ఇన్సిడెంట్ టాస్క్ టేబుల్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, ఇన్సిడెంట్
ఇన్సిడెంట్ టాస్క్ టైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. బ్రో మనకి రియల్ టైమ్ లో కూడా వర్క్ ఇలానే అసైన్ చేస్తారా? మామూలుగా టికెట్స్ మనకి అసైన్ చేయటము అట్లా చేస్తారా? అవును, సేమ్ ఇంతే ఉంటుందా? ఏమన్నా లైక్ change ఉంటుందా? టికెట్ అసైన్ చేయడం అనేది ఆటోమేషన్ ఉండొచ్చు, మాన్యువల్ గా అసైన్ చేయొచ్చు. అది ఎలా అయినా చెప్పొచ్చు, ఇలానే ఉంటది. లైక్ ఒకరికి ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ ఏదైనా డెవలప్మెంట్ టికెట్ అయినా కానీ ఇలానే ఉంటుంది. సో మనం లాగిన్ అవ్వగానే మన అకౌంట్ లో ఎన్ని టికెట్స్ ఉన్నాయి కనిపిస్తాయి, మన టికెట్స్ కనిపిస్తాయి, చూపిస్తాను అది కూడా. ఓకే, అచ్చా, అచ్చా. మనకి ఇక్కడ ఏంటంటే లైక్ జస్ట్ ఇన్సిడెంట్ క్రియేట్ చేయడమే చూసాను ఈరోజు క్లాస్ లో. ఓకే, ఇక్కడ చూడండి, 1 minute ఇన్సిడెంట్ అని టైప్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ అసైన్ టు మీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆ ఇన్సిడెంట్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మీకు అసైన్ అయిన ఇన్సిడెంట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఇందాక మాన్యువల్ గా అన్నారు కదా, మాన్యువల్ గా ఎలా చేస్తారు? మాన్యువల్ గా అంటే ఇన్ పర్సన్ అయినా అసైన్ చేయొచ్చు, లేకపోతే ఆటోమేషన్ ద్వారా అయినా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రోజు మనం క్లాస్ లో చేస్తుంది మాన్యువల్ గా. ఓకే, ఓకే. లైక్ ఆ ఇష్యూని చూసి అది దేనికి సంబంధించిన చూసి నెట్వర్క్ కి అసైన్ చేస్తాను, దాన్ని మాన్యువల్ అంటారు. ఈ టేబుల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అట్లాగే చూడండి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయో మెన్షన్ చేస్తాను. జస్ట్ నెంబర్, కాలర్, కేటగిరీ, సబ్ కేటగిరీ, అసైన్మెంట్ గ్రూప్, అసైన్ టు, స్టేట్, ఇంపాక్ట్, అర్జెన్సీ, ప్రయారిటీ, షార్ట్ డిస్క్రిప్షన్, టైం. ఓకే, ఇవన్నీ ఈ కాలమ్స్ అన్ని ఉంటాయి ఇన్సిడెంట్ ఫామ్ లో. ఓకే, అట్లాగే టాస్క్ ఫామ్ లో ఏమేమి కాలమ్స్ ఉంటాయో కూడా మెన్షన్ చేశారు. ఈ టాస్క్ టేబుల్ గురించి రేపు చూద్దాం. జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. అట్లాగే మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని కూడా ఉంటుంది అనమాట. మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఈ డెఫినేషన్ కూడా రేపు బ్రో ఈ ఫీల్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలా బ్రో? అంటే మీకు ఆటోమేటిక్ గా గుర్తుండిపోతాయండి. రెగ్యులర్ గా వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా అది గుర్తుండిపోతాయి. ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ కొత్త అప్లికేషన్ చేస్తా ఉంటే అది ఇంటి పేరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, పిన్ కోడ్ ఇవన్నీ అడిగినట్లు మొత్తం కంప్లీట్ ఉంది కదా. అవును. ఓకే. సో ఈ రోజు మనం క్లాస్ లో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసాము. ఆ ఇన్సిడెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. లైక్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ థియరీ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, రేపు క్లాస్ లో లైక్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మీద ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం, కొన్ని ఎగ్జాంపుల్స్. అట్లాగే మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ డెఫినేషన్ కూడా చెప్పుకుంటాం. ఓకేనండి? ఎందుకు మీకు అంజీ గారు, నేను ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేశాను. అది ఎలాగా అసైన్ చేయాలో నావిగేషన్ చెప్పరా ఒకసారి? లైక్ ఇన్సిడెంట్ నెంబర్ గుర్తుందా అండి ఏం క్రియేట్ చేశారో? ఇదిగో ఇన్సిడెంట్ నెంబర్ వచ్చేసి INC 0014001. ఓకే, ఇన్సిడెంట్ క్రియేట్ చేసేసారు. సో అది జస్ట్ ఏంటంటే మీరు అక్కడ సబ్మిట్ చేశారు. అక్కడ అసైన్మెంట్ గ్రూప్, అసైన్ టు ఇచ్చేసేయండి మీరు. అసైన్మెంట్ గ్రూప్ ఆర్ అసైన్ టు రెండు ఇవ్వాలి. ఓహో, అసైన్మెంట్ గ్రూప్ అన్న దగ్గర ఏమి ఇవ్వాలండి? మీరు షార్ట్ డిస్క్రిప్షన్ ఏం పెట్టారండి? షార్టెస్ట్ నేమా? ఏం పెట్టలేదండి. మ్యాండేటరీ ఫీల్డ్ ఏం పెట్టకుండా అయితే తీసుకోండి. ఓకే, అవునా? అయితే ఎలా చూడాలి? లైక్ సారీ అండి, మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, ఏమీ పెట్టకుండా అంటూ ఉండదండి, ఇది మ్యాండేటరీ ఫీల్డ్. సో ఇక్కడ లైక్ హార్డ్వేర్ గ్రూప్, సాఫ్ట్వేర్ గ్రూప్, లైక్ నెట్వర్క్, డేటాబేస్, ఇట్లా టీమ్స్ ఉంటాయి కదా, ఏదైనా ఒక గ్రూప్ కి అసైన్ చేయండి ఆ టికెట్. ఓకే, రియల్ టైమ్ లో ఏంటంటే మీ ఇష్యూని బట్టి ఎవరికి అసైన్ చేయాలనేది ఉంటది అనమాట డెసిషన్. ఓకేనండి? ఇక్కడ నేను ఏం పెట్టాను సార్? వాచ్ లిస్ట్ వేరే వాళ్ళు చూడొచ్చు అని అన్నారు కదా, అంటే వేరే వాళ్ళు కానీ వర్క్ చేయొచ్చు సార్? ఇప్పుడు ఎలా ఉంటది అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీ ల్యాప్టాప్ మీకు ఏదో లైక్ కొంత వర్క్ అసైన్ చేశారు, మీ ల్యాప్టాప్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, ల్యాప్టాప్ సాఫ్ట్వేర్ వర్క్ అవ్వట్లేదు దాన్ని కంప్లీట్ చేయడానికి. మీరు టికెట్ ట్రై చేశారు, ఆ టికెట్ గురించి మీ మేనేజర్ కూడా తెలియాలి. మీరు ఏం చేస్తారంటే మీ మేనేజర్ ని వాచ్ లిస్ట్ లో పెట్టేస్తారు అనమాట. ఇంకా ఆయన మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడగకుండా, మీరు ఆయనకు మళ్ళీ ఏం చెప్పకుండా చూస్తూ ఉంటాడు అనమాట. లైక్ అబ్జర్వ్ చేస్తున్నాడు ఏం జరుగుతుంది అని చెప్పేసి. అది నేను ఏం పెట్టానో తెలియలేదు కాబట్టి ఈమెయిల్ లోకి వెళ్ళి చూడొచ్చా అండి? ఇన్సిడెంట్ ఓపెన్ చేయండి. ఇన్సిడెంట్ ఓపెన్ చేసే ఉందండి. ఈ ఇన్సిడెంట్ ఓపెన్ చేసే ఉందండి. మీరు స్క్రీన్ షేర్ చేయండి, షేర్ చేస్తే అర్థమవుతుంది. అర్థమవుతుంది. చేస్తాం.
ఒక్కసారి. ఓకే చేయండి. మనకి సెపరేట్ గ్రూప్స్ ఉంటాయి కదమ్మా. లైక్ డిఫరెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ సర్వీస్ నో డెవలపర్స్, సర్వీస్ నో సపోర్ట్ అని, సర్వీస్ నో రిజాల్వర్ గ్రూప్స్ అని చెప్పేసి ఇట్లా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క డొమైన్ కి ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను షేర్ చేస్తా. షేర్ చేయండి. హలో చెప్పండి. అది నేను అందరూ చెప్తున్నాను. నేను SAP సర్టిఫికేట్ వర్క్ చేశాను కదా లాస్ట్ టైం. ఓకే నేను యూజ్ చేసింది ఏంటంటే సర్వీస్ నోవే టికెటింగ్ టూల్. ఓకే సో మాకేంటంటే మాకు వీళ్ళకి SN గ్రూప్ అంటే ఎట్లా అంటే SAP FICO అని, SAP MM అని అట్లా గ్రూప్స్ ఉంటాయి. సో ఓకే నేను SAP సెక్యూరిటీ కదా, నేను ఏం చేస్తాను, వాళ్ళకి ఏమైనా పాస్వర్డ్ కానీ యూజర్ నేమ్ కానీ ఏమైనా సంథింగ్ ఇష్యూ వచ్చినప్పుడు మాకు వస్తాయి. సో అట్లా SAP సెక్యూరిటీ అట్లా మాకు గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళ షార్ట్ డిస్క్రిప్షన్ ఏంటంటే నాకు పాస్వర్డ్ వర్క్ అవ్వట్లేదు, నాకు పాస్వర్డ్ ఇవ్వండి, లేకపోతే నాకు ఈ టేబుల్ వర్క్ అవ్వట్లేదు, ఈ టేబుల్ ఇవ్వండి అని అట్లా మెన్షన్ చేసి పంపిస్తుంటారు. ఓకే. తులసి గారు స్క్రీన్ షేర్ చేస్తున్నారండి. చేస్తున్నాను. అంటే సెపరేట్ గ్రూప్ ఉంటుందా అండి మీకు? చూడండి ఆ గ్రూప్ నేమింగ్. డాడీ. ఓ మై గాడ్, సో ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. సో చూడండి మనకి గ్రూప్ లైక్ గ్రూప్ నేమ్స్ అనేవి కూడా ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని ఉంటుంది అన్నమాట. ఏ గ్రూప్ నేమ్. ఓకే సార్. ఓకే ఓకే ఫైన్. తులసి గారు స్క్రీన్ షేర్ చేస్తున్నారా? ఓకే అండి. సో రేపటి క్లాస్ లో కొన్ని ఇన్సిడెంట్ రిలేటెడ్ కొన్ని ఎగ్జాంపుల్స్ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనకు అసైన్ అవుతుంటాయి. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం రేపు. ఓకే, అట్లాగే మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ గురించి కూడా డెఫినేషన్ చూద్దాం ఏంటి అనేది. ఓకే, సో